హాయ్ ఫ్రెండ్స్, గోల్డెన్ గ్లోకి స్వాగతం అండి. ఉండ్రాజవరం మైత్రేయ బుద్ధ విగ్రహ ప్రతిష్ఠ అండి. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా తణుకు దగ్గరండి ఉండ్రాజవరం ప్రాంతంలో ఉన్న మైత్రేయ బుద్ధ విగ్రహాన్ని సందర్శించబోతున్నామండి. మనం శాంతి, ప్రేమ, కరుణలకు ప్రతీకగా నిలిచే మైత్రేయ బుద్ధుడు బౌద్ధ సంప్రదాయం ప్రకారం భవిష్యత్తు బుద్ధుడిగా విశ్వసించబడుతున్నాడు. ప్రపంచానికి మళ్ళీ ధర్మ మార్గాన్ని చూపించి మానవాళికి శాంతి సందేశాన్ని అందిస్తారని బౌద్ధ విశ్వాసం చెబుతుందండి. ఉండ్రాజవరం బౌద్ధ ధర్మపీఠంలో ప్రతిష్ఠించబడిన ఈ మైత్రేయ బుద్ధ విగ్రహం భక్తులకు ఆధ్యాత్మికత, ప్రశాంతతను అందించే పవిత్ర స్థలంగా నిలిచిందండి. విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం బౌద్ధ భిక్షువుల మంత్రోచ్చారణల మధ్య అత్యంత వైభవంగా ఈరోజు జరిగిందండి. భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుంచి అలాగే విదేశాల నుంచి కూడా అనేక మంది భిక్షువులు, భక్తులు ఈ మహోత్సవానికి హాజరయ్యారండి. ఈ ధర్మపీఠంలో ధ్యాన శిబిరాలు, ధర్మబోధనలు, బౌద్ధ సంస్కృతి ప్రచార కార్యక్రమాలు తరచూ నిర్వహించబడుతున్నాయి. ఇక్కడికి వచ్చే ప్రతి సందర్శకుడు ప్రశాంతమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తూ కొంత సమయం ధ్యానంలో గడపవచ్చండి. ఈ ప్రదేశం కేవలం ఒక పర్యాటక కేంద్రం మాత్రమే కాదండి, మనసుకు ప్రశాంతతను అందించే ఆధ్యాత్మిక క్షేత్రం కూడా. ప్రకృతి అందాల మధ్య నిలిచిన ఈ బుద్ధ విగ్రహం సందర్శకులను ఆకట్టుకుంటూ శాంతి, సహనం, ప్రేమ అనే విలువలను మనకు గుర్తు చేస్తుందండి. మీరు పశ్చిమ గోదావరి జిల్లాకు వచ్చినప్పుడు ఉండ్రాజవరం, అదేనండి తణుకు దగ్గర ఉండ్రాజవరం అండి. మళ్ళీ మీరు ఎక్కడో అనుకోవచ్చు, పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు దగ్గర ఉండ్రాజవరం అన్నమాట. మైత్రేయ బుద్ధ ధర్మపీఠాన్ని తప్పకుండా సందర్శించండి. ఆధ్యాత్మికత అనుభూతిని పొందండి, ప్రశాంతతను ఆస్వాదించండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక మరియు పర్యాటక వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వచ్చి ప్రసాదాలు స్వీకరించి అన్న సమారాధనలో పాల్గొని అఖండ అన్న సమారాధనలో ఉపాసకులందరికీ మా శుభాశీస్సులు. హలో, టీబీఆర్ సైనిక్ స్కూల్ నుంచి వచ్చినటువంటి విద్యార్థులందరూ కూడా ముందు ఉండండి, లోనికి వెళ్ళినప్పుడే పిల్లలకి రాపండి సార్. ఇక్కడ అసెంబ్లీ ఫ్లాగ్ హోస్టింగ్ ఇక్కడ చేయించుకుంటాం. మైత్రేయ బుద్ధ విహార ప్రారంభోత్సవానికి సుదూర ప్రాంతాల నుండి ఇచ్చేసినటువంటి ఉపాసకులకు మైత్రేయ బుద్ధ విహార సాధారణంగా ఆహ్వానం పలుకుతుంది. విహార ప్రాంగణంలో పాదరక్షలతోటి నడవరాదు. ఈరోజు ఉదయం 9 గంటలకు మైత్రేయ బుద్ధ విహార మహాప్రారంభోత్సవం ప్రారంభమవుతుంది. గ్రామ ప్రజలందరూ కుటుంబ సమేతంగా, బంధుమిత్రుల సహితంగా బిడ్డాబాబులతోటి విచ్చేసి పూజ్య సద్గురువుల మంగళ ఆశీర్వచనములు పొందవలసిందిగా కోరుచున్నాము. విహార ప్రాంగణంలో ఎవరు పాదరక్షలతోటి నడవరాదు. విహార ప్రాంగణంలో ఎవరు పాదరక్షలతోటి నడవరాదు. ఎవరు ఆర్కే లైటింగ్స్ వాళ్ళు ఎవరో ఇద్దరు వచ్చి ఇక్కడ వైర్ కొంచెం పైకి పెట్టాలమ్మా, వైర్ కింద పడిపోయింది.
అమ్మా ఒకసారి తొందరగా రండి. You get all the photos in the place. పైకి కట్టాలండి, పైకి కట్టాలి. కార్లు విద్యార్థులకు మా శుభాశీస్సులు. టీచర్స్ అందరూ విద్యార్థులందరికీ మా శుభాశీస్సులు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి బాలబాలికలందరినీ తీసుకొచ్చినటువంటి ఉపాధ్యాయులు గంధమైన వెంకట సుబ్రహ్మణ్యం గారికి స్వాగతం పలుకుతున్నామండి. మైత్రేయ బుద్ధ విహారం తరఫున గంధమైన వెంకట సుబ్రహ్మణ్యం గారికి స్వాగతం పలుకుతున్నామండి. బద్దీజీ గారి వెండి అంటే ఉండి ఏ కార్యక్రమం సరే దగ్గరుండి నడిపించే మహా గొప్ప మనసున్న వ్యక్తి తెలుగుదేశం నాయకులు శ్రీ గంధమైన వెంకట సుబ్రహ్మణ్యం గారికి స్వాగతం పలుకుతున్నామండి. మన వారు మైత్రేయ బుద్ధ విహారానికి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా బయటకు వచ్చిన గేట్ దగ్గర సార్ తీసుకెళ్లాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి మళ్ళీ రాజేంద్ర ప్రసాద్ గారు సార్ వచ్చారండి. ఇచ్చేసిన గన్నమని వెంకట సుబ్రహ్మణ్యం గారికి స్వాగతం పలుకుతూ వారిని విహార ప్రాంగణానికి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. టీబీఆర్ సైన్స్ స్కూల్ నుండి ఇచ్చేసిన విద్యార్థులకు మరొకసారి మా శుభాశీస్సులు. మీరందరినీ తీసుకొచ్చినటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా మా శుభాశీస్సులు. ఈ రోజు కార్యక్రమం 9 గంటలకు మొదలవుతుంది, 1 గంట వరకు ఉంటుంది. మీరందరూ ఈ కార్యక్రమాన్ని నడిపించేది మీరందరే. ఇక్కడ చుట్టూ ఈ విహార ప్రాంగణం చుట్టూ మీరందరూ కూడా మానవాహారంగా ఉంటారు. ఈ యొక్క ఉపాధ్యాయులు చెప్పిన విధంగా మీరు ఈ కార్యక్రమాన్ని చక్కగా ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాము. ఒక 5 నిమిషాల్లో పతాక ఆవిష్కరణ ఉంటుంది. దాని చుట్టూ మానవాహారంగా పిల్లలు ఉండాలి. అదేవిధంగా ఇక్కడ కూడా మానవాహారంగా ఉండాలి. మీరు చేయవలసిందల్లా ఏంటి అంటే ప్రారంభోత్సవానికి కార్యక్రమానికి చేసినటువంటి భక్తులు ప్రారంభోత్సవ కార్యక్రమానికి చేసేటువంటి భక్తులు కావచ్చు, బుద్ధ భగవానుల వారి సందర్శనార్థం చేసేటువంటి భక్తులు కావచ్చు, వీరందరూ కూడా చక్కగా హాయిగా వారు బుద్ధ భగవానుల వారిని దర్శించుకుని వెళ్ళేటట్టు అందరూ కూడా చూడాలి. అందరూ క్యూ లైన్ పాటించి మళ్ళీ క్యూ లైన్ లోకి వెళ్ళే విధంగా చూడండి. ఈ కార్యక్రమం చక్కగా ఒక డిసిప్లైన్ గా అయ్యేటట్టు మీ పిల్లల ద్వారా జరిపించవలసిందిగా టీబీఆర్ సైన్స్ స్కూల్ స్టాఫ్ ఉపాధ్యాయులు కోరుతూ ఈ కార్యక్రమానికి వారందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాము. ఈ కార్యక్రమం త్వరలో ఒక పావుగంటలో మన మినిస్టర్ గారు వస్తారు, మన గన్నమని వెంకట సుబ్రహ్మణ్యం గారు వచ్చారు. ఒక పావుగంటలో ఈ కార్యక్రమం మొదలవుతుంది. ఈ లోపు పిల్లలకి మీరు ఇవ్వాల్సినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను. అదేవిధంగా ఎవరు కూడా ఒక చోట గుమిగూడి ఉండడం కానీ 10 మంది ఒక చోట ఉండి మాట్లాడుకోవడం కానీ ఇటువంటివి చేయకండి. చక్కగా మీరు దర్శించుకుని అలా వెళ్ళేటట్టయితే వచ్చే వారికి చక్కగా ఉంటుంది. విహార ప్రాంగణంలో తప్పనిసరిగా ఎట్టి పరిస్థితుల్లోనూ పాదరక్షలను ఉపయోగించదు. పాదరక్షలు పక్కన ఉంచండి. అదేవిధంగా పోలీసు వారికి తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా సహకరించండి. వారు సుదూర ప్రాంతాల నుండి మనకు సేవ చేయడానికి వచ్చారు. ఈ కార్యక్రమం సజావుగా ముందుకు సాగడానికి ఎంతో సహకరిస్తున్నారు. వారి సూచనలు తప్పనిసరిగా పాటించండి. విహార ప్రాంగణంలో ఏ విధమైనటువంటి వ్యర్థాలు మీకండి. మీరు టాయిలెట్స్ వాడితే చక్కగా ఉంచండి. మరి తర్వాత వచ్చేవారు దీన్ని ఉపయోగించుకునే విధంగా ఉంచండి. ఇష్టానుసారం మట్టి ఇది చెప్పులతోటి వెళ్లకుండా జాగ్రత్త వహించవలసిందిగా కోరుచున్నాము. మినిస్టర్ గారు వస్తారు, పెద్దలు వస్తారు. త్వరలోనే కార్యక్రమం ప్రారంభమవుతుంది. అనగా ఆషాఢ పూర్ణిమ రోజున ప్రబోధించడం జరిగింది.
ఆ పవిత్ర సందర్భాన్ని ప్రపంచవ్యాప్తంగా గురు పూర్ణిమగాను ధమ్మచక్ర ప్రవర్తన దినోత్సవంగాను జరుపుకుంటారు. ధమ్మచక్ర ప్రవర్తన దినోత్సవాన్ని గురు పూర్ణిమను పురస్కరించుకొని ఈరోజు అఖండ అన్న సమారాధన ఉంటుంది. ప్రజలందరూ అఖండ అన్న సమారాధనలో పాల్గొని భోజన ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా కోరుతూ ఉన్నాము. మైత్రేయ బుద్ధ విహార ప్రారంభోత్సవానికి సుదూర ప్రాంతాల నుండి విచ్చేసిన ఉపాసకులందరికీ సాదర స్వాగతం. అల్పాహారాన్ని తీసుకోండి. కార్యక్రమం త్వరలోనే ముగుస్తుంది. ఎవరికైనా ఏ విధమైనటువంటి ఇబ్బంది కలిగినా అనిలా భావించవద్దు. కార్యక్రమం అయిన తర్వాత భోజనం ఉంటుంది. ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నా. ఆ చెక్ బుక్ మీద నేనే అమౌంట్ వేశాను, నేనే రాసుకున్నాను, ఆయన సంతకం మాత్రం పెట్టారు. సర్వీసింగ్ టీవీ ఎక్కడికక్కడ సెట్ చేసుకోవాలి. దయచేసి 10:30 కల్లా భోజనం స్టార్ట్ చేయాలి. ఇంకొక 15-20 మినిట్స్ టిఫిన్ సెక్షన్ క్లోజ్ అయిపోవాలని దయచేసి అర్థం చేసుకోండి. టిఫిన్ చేయవలసిన వాళ్ళు ఎవరైనా సరే టిఫిన్ సెక్షన్ వచ్చి త్వరగా టిఫిన్ చేయాలండి. టిఫిన్ సెక్షన్ క్లోజ్ అవుతాయండి. దయచేసి అందరూ గమనించాలి. 10:30 భోజనాలు స్టార్ట్ అవుతాయి. మీ టీమ్స్ తోటి ఎక్కడికెక్కడ వెళ్ళాలి. మైత్రేయ బుద్ధ విహార ట్రస్ట్ 5 లక్షల రూపాయలు దానం చేసినటువంటి మా మహా ఉపాసకులు కెవి ప్రసాదరావు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. మీరు ఇప్పుడే కాదు, మనం ఏ కార్యక్రమం చేసినా గత 15 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం దానం చేస్తూనే ఉంటారు. ప్రతి కార్యక్రమానికి దానం చేస్తూనే ఉంటారు. ఇంతకు ముందు కూడా మైత్రేయ బుద్ధ విహార నిర్మాణానికి 10 లక్షల రూపాయలు దానం చేశారు. వారు అందించినటువంటి సహాయ సహకారాలతో ఇటువంటి కార్యక్రమాలు మేము చేయగలుగుతున్నాము. వారికి వారి కుటుంబ సభ్యులకి మైత్రేయ బుద్ధ విహార తరపున శుభాశీస్సులతో పాటు వారు వారి కుటుంబ సభ్యులు ఆయుర ఆరోగ్యాలతోటి వర్ధిల్లాలని ఆశీర్వదిస్తూ ఈ మైత్రేయ బుద్ధ విహార యూనిటీ స్వాగతం పలుకుతూ ఉన్నాం. రమేష్ గారు, మినిస్టర్ గారు వచ్చేస్తూ ఉన్నారు అన్నారు. పిల్లలందరూ నుంచుని ఉన్నారు ఇందాక నుంచి. వచ్చేస్తా స్వామి, వచ్చేస్తా. సాధారణంగా వెల్కమ్ చెప్తున్నామండి. మైత్రేయ బుద్ధ విహార తరపున మినిస్టర్ గారికి మరొకసారి స్వాగతం, సుస్వాగతం. సాధు 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 పెద్ద మందిని తీసుకురండి. సాధారణంగా స్వాగతం. మీరు అటు వెళ్ళిపోండి, అటు వెళ్ళిపోండి. మీకు ఫేసింగ్ మైత్రేయ బుద్ధ విహార ప్రారంభోత్సవ కార్యక్రమానికి మంత్రివర్యులు ఆయుష్మాన్ శ్రీ కందులు దుర్గేష్ గారికి,
సాదరంగా ఆహ్వానితను పలుకుతూ ఉన్నాం. ఈ ఆయుష్మాన్ శ్రీ గన్నమని వెంకట సుబ్రహ్మణ్యం గారిని కోరుతూ ఉన్నాము. గన్నమని వెంకట సుబ్రహ్మణ్యం గారి అధ్యక్షతన ఈరోజు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం. హలో ఫోన్ చేసి టేబుల్ తెప్పించాలి. టేబుల్ సరిపోలేదు. ఒకసారి నాన్నగారు ఫోన్ చేసి టేబుల్ తెప్పించాలి. క్యాన్ కూడా డ్రెస్ కూడా వేసుకోవాలి. పోలీసు వారి సహకరించండి. Flag salute. Flag salute. Order. Flag salute. Order. Flag salute. Order. తలలు కట్టుకో. సాధు సాధు సాధు. మహత్తర కార్యక్రమానికి నిర్వహించి మరి ఈ ప్రారంభోత్సవాన్ని మైత్రి బుద్ధ విహార్ బుద్ధుడి ఆలయాన్ని గయా రూపంలోనే దాన్ని నిర్మించి ఇవాళ ప్రారంభోత్సవానికి మరి చేసుకోవడానికి మరి మన ముందుకి ఎక్కడెక్కడి నుంచో బౌద్ధ ధర్మపీఠాల నుంచి అలాగే బౌద్ధ వేరే దేశాల నుంచి కూడా శ్రీలంక నుంచి కానీ అలాగే థాయిలాండ్ నుంచి కానీ అలాగే ఎక్కడైతే బౌద్ధ మతం ఇదవుతుందో అక్కడి నుంచి అందరూ కూడా పెద్ద ఎత్తున బౌద్ధ పీఠాధిపతులాగా వాడు కొలిచే పీఠాధిపతులాగా ఇక్కడికి రావడం మనం ఉండడం ఎంతో ఇది చేస్తుందని మనం అనుకుంటూ మరి ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా మన ముందుకి మన ప్రీతమ నాయకులు ఎప్పుడూ కూడా ఆయన చిరునామా చిరునవ్వే ఆయన పలకరింపు మనసు పూర్తిగా పలకరిస్తారు ఎవరినైనా కూడా అదే ఆయన ఆయుధం. మరి ఆ రోజు మన ప్రభుత్వం ఏర్పడడానికి అప్పటికప్పుడు మన నిర్మల్ నియోజకవర్గానికి ఆయన్ని శాసనసభ్యులుగా నియమిస్తే ఆయన చిరునవ్వుతోనే ఆ మనస్ఫూర్తిగా పలకరింపుతోనే ఇవాళ ఆయన మంత్రి హోదాలో కూర్చున్నారు. అంతటి నాయకుడు మరి పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఏ ఇజము ఉండదు, ఓన్లీ టూరిజం ఉంటుంది. రేపున్న రోజుల్లో నో ఇజం, ఓన్లీ టూరిజం అన్న మాటని స్ఫూర్తిగా తీసుకుని మరి అలాగే ఎక్కడ వనరులు ఉన్నాయి, ఎక్కడ కుటుంబ సభ్యులుగా వెళ్ళి మనందరం కూడా ఆహ్లాదకరంగా మన కుటుంబ సభ్యులతో వెళ్ళి గడపొచ్చో అలాగా ప్రతి మూలల్లోనూ ఒక్కొక్క టూరిజం హబ్స్ ని ఏర్పాటు చేసుకుంటూ అలాగే మరి మన నియోజకవర్గాన్ని అదొక భుజం మీద మోసుకుంటూ టూరిజం అని ఓ భుజం మీద మోసుకుంటూ మరి అలాగే మన నియోజకవర్గాన్ని అంచెలంచెలుగా ఎక్కడికక్కడ ఏ అవసరం ఉందో గమనించుకుని లోకల్ నాయకులతో అలాగే కూటమి నాయకులతో కూడా అనుసంధానం చేసుకుని మరి ఎక్కడ ఏ అవసరం ఉందో కూడా ప్రతిదీ కూడా ఆయన గమనించుకుంటూ ఇవాళ మన నెల్లూరు నియోజకవర్గాన్ని కూడా ఆయన
అనుబంధ హస్తాలతో డెవలప్ చేసుకుంటూ వెళ్తున్నారు. అలాగే మా ఊళ్ళో కూడా ఆయన చాలా పని చేశారు. ఆయన్ని గుర్తించుకుని ఆయన గౌరవించుకునే రోజు కూడా మామూలుగానే ఉంది. మరి అలాంటి ఆయన మన ఈ కార్యక్రమానికి మెంబర్స్ కి అధ్యక్షుడికి కూడా సాదరంగా స్వాగతం పలుకుతూ ఉన్నాం. మీరు అందించేటువంటి సహాయ సహకారాలకి మైత్రేయ బుద్ధ విహార సదా మీకు ఆశీస్సులను తెలియజేస్తుంది. మైత్రేయ బుద్ధ విహార ప్రారంభోత్సవానికి విచ్చేసిన కాజులూరు మండలంలోని ప్రతి గ్రామం నుండి విచ్చేసిన ఉపాసకులను, కావలూరు మండలం నుండి విచ్చేసినటువంటి పరిసర ప్రాంతాల్లో విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా అధ్యక్షుల వారికి, ఉపాధ్యక్షుల వారికి, సభ్యులందరికీ కూడా చాలా స్వాగతం కలుగుతున్నాం. అదేవిధంగా ఖమ్మం జిల్లా నుండి బుద్ధి సొసైటీ ఆఫ్ ఇండియా నుండి అనేక మంది ఉపాసకులు ఇచ్చేశారు. వారికి సాదర స్వాగతం. ముమ్మడివారం మండలం నుండి విచ్చేసిన ఉపాసకులందరికీ సాదర స్వాగతం. డిపిఆర్ స్కూల్స్ వారికి ముమ్మడివారం థ్యాంక్స్ చెప్పుకుంటూ వారందరికీ కూడా టిఫిన్స్ అందజేసి ఎన్సిసి స్టూడెంట్స్